వెల్కమ్ టు మిస్టర్ లాస్ట్ మెన్. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు న్యాచురల్గా స్ట్రెంత్ పెంచాలన్నా, న్యాచురల్గా బాడీ బిల్డింగ్ చేయాలన్నా మెన్ తెలుసుకోవాల్సిన ఒక మెయిన్ పాయింట్ ఏం తెలుసా? టెస్టాస్టెరోన్. ఇది మెన్కి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ప్రజెంట్ జనరేషన్లో చాలామంది మేల్ ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏంటంటే లో స్పర్మ్ ప్రొడక్షన్. దీంట్లో కూడా టెస్టాస్టెరోన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ టెస్టాస్టెరోన్ ఒకవేళ తక్కువ అయితే మన బాడీలో కొన్ని జరిగే ఫ్లాస్ చెప్తా. ఎట్లా అంటే నీ మూడ్ స్వింగ్స్ గలీజ్గా చేంజ్ అవుతుంటాయి, నీ బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ పెరుగుతుంటుంది, నీ కండ ఉంటుంది కానీ అందులో తాకత్ ఉండదు, నీ బొక్కలు ఉంటాయి కానీ దాంట్లో పట్టు ఉండదు, నీ బాడీలో బ్లడ్ ప్రొడక్షన్ కూడా ప్రాపర్ జరగదు. సో మీకు ఈ విషయం తెలుసో తెలియదో, గత 20-30 ఏళ్ళ నుంచి చూసుకున్నట్టయితే ఎవ్రీ ఇయర్ 1% ఆఫ్ టెస్టాస్టెరోన్ మెన్ లాస్ అవుతుంది. 1% ఆఫ్ టెస్టాస్టెరోన్ మెన్ లాస్ అవుతుంది. టెస్టాస్టెరోన్ లాస్ అవుతుంది అంటే మెన్ యొక్క స్వభావాన్ని, అంటే మొగోని లక్షణాలు కోల్పోతుండు అని అర్థం. మనం కంపారిజన్ చేసుకున్నట్టయితే ఈ 20-30 ఇయర్స్ కింద ఉన్న మెన్ ఏమో ఏదైతే ఇంద్రాబాయ్ చేసి చూద్దామనే లెవెల్ ఉండేటోళ్ళు, ప్రజెంట్ జనరేషన్లో ఏం చేస్తాంలే అనే లెవెల్కి పడిపోయింది. మెన్ యొక్క కెపాసిటీ స్ట్రెంత్ పరంగా కానీ, మెంటల్ స్ట్రెంత్ పరంగా కానీ ఏ విధంగా చూసుకున్నా ఈ టెస్టాస్టెరోన్ లాస్ అవ్వడం వల్ల మెన్కి ఆల్మోస్ట్ అన్ని లాసే ఉంటుంది. మనం కొన్ని మెయిన్ రీజన్స్ తెలుసుకుందాం ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది. రెస్పాన్సిబిలిటీస్ వల్లనో, ఇంట్లో ప్రెషర్ వల్లనో, ఏదో ప్రెషర్ వల్ల ఏదైతే ఏందని మన నీడ్స్ కోసం మనము నైట్ షిఫ్ట్లు కొడుతున్నాం. సో ఇది కూడా ఒక మెయిన్ రీజను. ఎందుకంటే నేచర్కి అగనెస్ట్గా పనిచేస్తున్నాం. మనం పడుకోవాల్సిన టైంలో మెలకు నుండి వర్క్ చేస్తున్నాం. సో మనం దాన్ని స్కిప్ చేయలేము, బట్ స్టిల్ అది కూడా ఒక రీజన్. ఇంకో రీజన్ వచ్చేసి ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్లో ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం వల్ల ఒబేసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నీ బాడీలో ఫ్యాట్ లెవెల్స్ పెరగడము, అది మెల్లిమెల్లిగా ఓవర్ వెయిట్ అవ్వడము, అది ఒబేసిటీ కన్వర్ట్ అవ్వడము, ఇట్లాంటివి జరుగుతుంది. ఖచ్చితంగా మేల్ క్యారెక్టరిస్టిక్స్ పైన ఖచ్చితంగా దెబ్బ పడుతుంది. ఈ వెయిట్ గెయిన్ ఇదంతా నీ బాడీ షేమింగ్ వరకు ఓకే, మెన్ పెద్ద కేర్ చేయడు. దోస్తులు మజాక్లలో మనం ఎన్నో లైట్ తీసుకుంటాం. కానీ ఈ బాడీ షేమింగ్ నీ మొగతనాన్ని మీదకి వచ్చేదాకైతే చేసుకోకు. ఇంకొక మెయిన్ రీజన్ వచ్చేసి టాక్సిక్ హ్యాబిట్స్. ఈ టాక్సిక్ హ్యాబిట్స్లో ఆల్కహాల్ వస్తుంది, స్మోకింగ్ వస్తుంది, బయట అడ్డమైన జంక్ ఫుడ్ తినడం ఒకటి వస్తుంది. ఈ టాక్సిక్ హ్యాబిట్స్లో ఫస్ట్ మైనస్ అయ్యేది ఎవరికి తెలుసా? స్మోకర్స్. మీకు కుదిరితే ఒకసారి మీరు స్పర్మ్ కౌంట్ చెక్ చేసుకోవడం చాలా బెస్ట్. ఈ టెస్టాస్టెరోన్ లెవెల్స్ ఎవరికైతే మెన్కి ప్రాపర్గా ఉంటాయో వాడి యొక్క మేల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ప్రాపర్గా బయటకు కనిపించేస్తాయి. ఈ విషయం మీకు తెలుసో తెలియదో, ఇది నేచర్. ఒక అబ్బాయి అమ్మాయికి అట్రాక్ట్ అవ్వడం, ఒక అమ్మాయి అబ్బాయికి అట్రాక్ట్ అవ్వడం. మీరు పర్సన్ అవుతుండొచ్చు, అరే ఈ అమ్మాయి పిల్ల వీనికి ఎట్లా పడ్డదిరా అని చెప్పి, మనకు పడతలేదు ఏందిరా అబ్బాయి అని చెప్పి. సో నీ బాడీలో ఎప్పుడైతే టెస్టాస్టెరోన్ లెవెల్స్ ప్రాపర్గా ఉంటాయో ఆ ధైర్యం, ఆ ఎనర్జీ, నీ బాడీ స్వాగ్ ఆటోమేటిక్గా ఫీమేల్స్ని అట్రాక్ట్ చేస్తాయి. ముఖం చూసి కాదు అమ్మాయిలు అట్రాక్ట్ అయ్యేది, నీ దగ్గర తాకత్తు చూసి అట్రాక్ట్ అవుతారు. గుర్తుపెట్టుకో. ఈ ఇంట్రోవర్ట్స్, ఎక్స్ట్రోవర్ట్స్ ఎవరు తీసుకొచ్చిండో కానీ ది వర్స్ట్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ జనరేషన్ అది. మెన్కి ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ ఏంది బై? మెన్ ఖచ్చితంగా ఎక్స్ట్రోవర్ట్ అయి ఉండాలి. మేల్ క్యారెక్టరిస్టిక్స్ తగ్గుతూనే నువ్వు ఇంట్రోవర్ట్ అవుతావు. సో ఇదంతా పక్కన పెడితే మరి ఇప్పుడు ఈ టెస్టాస్టెరోన్ ఎట్లా పెంచుకోవాలి? నువ్వు ఎన్ని స్టడీలు చేస్తావో, ఎన్ని రీసెర్చ్లు చేస్తావో, ఎన్ని డాక్యుమెంటరీలు చదువుతావో అది నీ ఇష్టం. నువ్వు ఈ రోజుకి ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని జిమ్లో జాయిన్ అయ్యి వెయిట్ లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేయి. మొగ పుట్టుక పుట్టినాక ఈ మజిల్ కండ కదులుతూనే నీ టెస్టాస్టెరోన్ రష్ అవుతుంది బాడీలో. ఈ టెస్టాస్టెరోన్ ఎందుకు రష్ అవుతుంది వెయిట్స్ లేపితే అని ఆలోచన నీకు వచ్చింది అనుకో, దాని గురించి నీకు సమాధానం చెప్తా. టెస్టాస్టెరోన్ అనేది నీకు ప్రోటీన్, మన బాడీలో ప్రోటీన్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే ఎక్కడైతే మనం డ్యామేజ్ చేస్తామో అక్కడ ఆ వర్క్ ఫాస్ట్ కావాలి అంటే టెస్టాస్టెరోన్ అనే హార్మోను నీ బాడీలో ప్రొడ్యూస్ అయ్యి అక్కడికి ఉరికి దాని డ్యామేజ్ అయిన డ్యామేజ్ని రికవర్ చేయమని చెప్తుంటుంది. సో నువ్వు ఎంత డ్యామేజ్ చేసి నీ బాడీని ఎంత కష్టపెడుతుంటావో నీ బాడీ లెవెల్ ఆటోమేటిక్గా అంత టెస్టాస్టెరోన్ ప్రొడ్యూస్ కావాలి. సో మెన్ అంతా ఒకసారి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా మీకు కుదిరినంత వరకు హోమ్ వర్కౌట్ చేస్తారా, జిమ్ పోతారా, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, మజిల్ని డ్యామేజ్ చేసే పనిలో పడండి. 24 అవర్స్లో అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా సరే మజిల్ని డ్యామేజ్ చేయండి. మీ బాడీలో టెస్టాస్టెరోన్ లెవెల్స్ పెంచుకోండి.
కుదిరినంత వరకు మీ టాక్సిక్ హ్యాబిట్స్ పక్కన మింగి మంచి ఫుడ్ని, మంచి యాక్టివిటీస్ని, అట్లీస్ట్ ఒక 6-7 అవర్స్ స్లీప్, ప్రాపర్ స్లీప్ అంటున్నాను నేను. నీకు బాడీ గోల్స్ ఉండి ప్రాపర్ కావాలంటే 8 అవర్స్కి షిఫ్ట్గా పెద్ద ఫరకపడదు, కానీ 7 అవర్స్ 6 అవర్స్ మినిమం ప్రాపర్ స్లీప్ ఉండేటట్టు చూసుకో. ఇంతకంటే తక్కువ పడుకునే వాళ్ళకి 100% టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువే ఉంటాయి. సో మీరు అది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవాలి. ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకోండి. హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్కి షిఫ్ట్ కాండి. నువ్వు తినే 4 పూటలు తినే చెత్త తిండిలో ఒక 2 మీలు మంచి ఫుడ్కి స్వాప్ చేసుకున్నా కానీ నీ యొక్క టెస్టోస్టెరాన్ లెవెల్ మళ్ళీ పైకి వచ్చే ఛాన్సెస్ హైగా ఉంటాయి. మెన్ ల్యాక్ అవుతున్న ఇంకో మెయిన్ విషయం ఏం తెలుసా? ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్స్ వల్ల, ఈ రెస్పాన్సిబిలిటీస్ వల్ల, ఈ మెంటల్ టెన్షన్స్ వల్ల ఎప్పుడైతే మెంటల్గా నేను యాక్టివ్ అవుతానో, మంచిగా ఉంటానో, అప్పుడు బాడీ గురించి ఆలోచన చేద్దాం, ఇట్లాంటి యాక్టివిటీస్ ఏమైనా పట్టించుకుందాం ఆలోచనలు ఉన్నావు, కానీ అది ఎప్పటికీ జరగని పని. నీ బాడీని నువ్వు ఫిజికల్గా ఫిట్గా పెట్టుకున్న రోజే నీ మైండ్ కూడా మెంటల్గా స్ట్రాంగ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, అట్లీస్ట్ 24 అవర్స్లో 1 అవర్ నీ మజిల్స్ని డ్యామేజ్ చేసే పనిలో పడకపోయినావు అనుకో, రేపు నీ జనరేషన్ కూడా ఇప్పుడున్న జనరేషన్ కంటే ఇంకా గలీజ్ అవుతుంది. సో అది మన బాధ్యత. మనం ఖచ్చితంగా దాన్ని టేక్ ఓవర్ చేసి మెన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని పోకుండా ఉంచాలి. అంటే స్టార్ట్ వర్కింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. రేపటి జనరేషన్కి మనము ప్రాపర్ మెన్ అనేవాడు ఎట్లుంటాడో అనేది మనము చూపించాలంటే ఈరోజు మనం జాగ్రత్త పడాలి. దట్స్ ఇట్ ఫర్ టుడే.